రాష్ట్ర బార్ కౌన్సిల్ గత 20 ఏళ్లుగా ఆదాయ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు. మలక్పేటలోని ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న న్యాయవాదులు ఎన్రోల్మెంట్ సంక్షేమ నిధి బహిర్గతం చేయకముందు బార్ కౌన్సిల్ నోటీసులు జారీ చేయడం దారుణమని విమర్శించారు. నోటీసులకు భయపడేది లేదని చెప్పారు. బేషరతుగా నోటీసులు వెనుకకు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గత 8 ఏళ్లుగా బార్ కౌన్సిల్ చైర్మన్ కొనసాగటం అప్రజాస్వామికమని అన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికలు జరపకమనటం నేరమా అని ప్రశ్నించారు. నిధుల అక్రమాలు జరగకపోతే జనరల్ బాడీ సమావేశం నిర్వహించి 2014 నుంచి ఆదాయ వ్యయాలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. వెబ్సైట్ పెట్టామని తప్పుడుగా ప్రకటిస్తున్నారని తెలిపారు. కానీ మూడో వ్యక్తి, క్లయింట్ కాని వ్యక్తి వచ్చి దరఖాస్తులు ఇస్తే కేసులు కట్టడం, నోటీసులు ఇవ్వటం, బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి అకౌంట్లు ఆదాయ వ్యయాలని డిస్క్లోజ్ చేయమంటే నోటీసులు ఇవ్వటం, ప్రజాస్వామ్య దేశంలో ఆర్టికల్ 19ని వైలేట్ చేయటం, ప్రశ్నించేటటువంటి గొంతుకలని నోరు ముంచేటటువంటి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి బార్ కౌన్సిల్ చైర్మన్ ని కోరుతున్నాం. వెంటనే ఇచ్చినటువంటి నోటీసుని విత్డ్రా చేసుకోమని కోరుతున్నాం. 2 సంవత్సరాల కోసం ఎన్నికైనటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్ ఎథిక్స్ లేకుండా, నీతి లేకుండా 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గా కొనసాగుతుంది. బార్ కౌన్సిల్ మెంబర్లు కొనసాగుతుంది. ఏదైనా ఈ రాష్ట్రంలో ఒక బార్ అసోసియేషన్ కు ఎలక్షన్ పెట్టడం నెల రోజులు లేట్ అయితే అడార్ కమిటీలను అపాయింట్ చేసి దగ్గరుండి ఎన్నికలు పెడుతున్నటువంటి ఈ బార్ కౌన్సిల్ చైర్మన్ 8 సంవత్సరాల నుంచి ఎథిక్స్ లేకుండా, పద్ధతి లేకుండా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి చైర్మన్ గా కొనసాగడం, మెంబర్లు కొనసాగడం అనేటటువంటి అనైతికం, చట్ట వ్యతిరేకం. బార్ కౌన్సిల్ ఎన్నికలు జరపాలని నేను ఒక బార్ మెంబర్ గా హైకోర్టు అడ్వకేట్ గా హైదరాబాద్ హైకోర్టులో రిట్లు వేసినాం, నిలబడ్డం, రిట్లు వేయటం. బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగమనటం నేరమా? బార్ కౌన్సిల్కి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ వచ్చింది, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అడ్వకేట్ సమాజానికి, లీగల్ ఫ్యాటర్నిటీకి చెప్పమనటం తప్ప ఇది నేరమా? ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక అడ్వకేట్ గా ఉండి లీగల్ ప్రొటెక్టర్ గా ఉండేటటువంటి అడ్వకేట్ల యొక్క కష్టపడి సంపాదించి కట్టినటువంటి సొమ్ముని దుర్వినియోగం చేయడానికి మీకు ఎలా చేతులు వచ్చినాయని నేను ప్రశ్నిస్తున్నా. అందుకనే రాష్ట్ర బార్ కౌన్సిల్ బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి డబ్బులు దుర్వినియోగం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరు న్యాయవాదులు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి ఒక వైనం ఉంది. అందుకనే ఇప్పటికైనా వెంటనే